మనమైతే ప్రజెంట్ ఇప్పుడు ఎన్టీఆర్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము. కొంతమంది పబ్లిక్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగి ఇంటరాక్ట్ అవుతాం కానీ మనతో పాటు బ్రో అడుగుదాం ఫస్ట్. నమస్తే బ్రో. హాయ్ బ్రో. మీ పేరు బ్రో? నా పేరు శ్రీను బ్రో. మీకు ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేయాలి మీరు ఇప్పుడు. ఓకే, తప్పకుండా. ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో దొంగ పడ్డాను అనమాట. మ్యాథ్స్ సార్ వచ్చేసి 420 అన్నాడు, ఇంగ్లీష్ సార్ వచ్చేసి థీఫ్ అన్నాడు, హిందీ సార్ చోర్ అన్నాడు, సైన్స్ సార్ ఏమన్నాడు? మా సైన్స్ సార్ అయితే మిస్టర్ మొటాల్ అనేవాడు. నేను కాదు బ్రో, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదండి. తెలీదా? తెలీదు. తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును. తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి సాస్ టీవీ సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత కామెంట్స్ చూసుకోవాల్సిందే మీరు. ఇంకా ఇంకొంతమంది ఏమన్నా అడగదాం. ఇక్కడ ఒక మేడం ఉంది, మేడం అడగదాం రండి. నమస్తే మేడం, చిన్న ఫన్నీ క్వశ్చన్ అడగదాం, ఆన్సర్ చేస్తారా? చెప్పండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇక్కడ సరే, ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్ అడగదాను, ఆన్సర్ చేయాలి మీరు. వాటర్లో పుట్టింది, వాటర్లో పడంగానే చచ్చిపోద్ది. క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది. తెలీదా? నిజంగా తెలీదా? మర్చిపోయా. సరే మేడం, అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఒక స్కూల్లో దొంగ పడ్డాను అనమాట. ఇందాక ఈ క్వశ్చన్ అడుగుతా ఉంటే ఏమన్నా విన్నారా ఏంది మీరు? లేదండి, ఇప్పుడు ఓకే. ఒక స్కూల్లో దొంగ పడ్డాను అనమాట. మీరు అడిగారా? ఎవరిని అడిగారా? చెప్తే ఆన్సర్ మీరు చెప్పాలా? కాపీ రైట్స్ పడిపోతాయి మళ్ళీ. ఒక స్కూల్లో దొంగ పడ్డాను అనమాట. ఆ దొంగను చూసి తెలుగు మేడం వచ్చేసి దొంగ అనింది. దొంగని పిలిచి దొంగని అడుగుతారా? దొంగని పిలిచి అడగలేదు. దొంగని చూసి తెలుగు మేడం అనింది. ఇంగ్లీష్ సార్ వచ్చేసి థీఫ్ అన్నాడు, మ్యాథ్స్ సార్ 420 అన్నాడు, సోషల్ సార్ ఉండేసరికి ద్రోహి అన్నాడు, సైన్స్ సార్ ఏమని ఉంటాడు? మూసుకొని క్లాస్కి రండి అంటాడు. దొంగ క్లాస్కి ఎట్లా వస్తాడు మేడం? దొంగ కాదు, స్టూడెంట్స్ యాడ్ లేరు, క్లాస్లోనే ఉన్నారు. తెలీదా? తెలుసుకోవాలనుకున్నా. ఈ వీడియో రిలీజ్ అవుద్ది, సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ చూడండి కామెంట్స్లో. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. तो मनता पाठ हिंदी में एक आदमी आ गया हमारे पास, हिंदी में पूछेंगे, आग लगा देंगे मतलब वो एक ही मालूम मेरे को डायलॉग, इसीलिए बोला. एक छोटा क्वेश्चन पूछता भाई, आंसर दे दो. क्या फनी क्वेश्चन है. एक स्कूल था, वो स्कूल में चोर आ गया तो इंग्लिश मैडम बोली थी थीफ बोल के, हिंदी मैडम बोली थी चोर बोल के, मैथ्स सर क्या 420 बोल के. मालूम हो रहा है? अभी बाकी कौन है? साइंस सर है. साइंस सर क्या बोला? पता नहीं అని మనతో పాటు ఇంకా సార్ ఉన్నాడు. సార్ అడదాం. నమస్తే సార్, మీ పేరు? నమస్తే, ప్రసాద్. జీ ప్రసాద్. ఓకే, ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేస్తారా? తెలిస్తే చెప్తాను. తెలిస్తే చెప్తారా? తెలియకపోయినా చెప్పాలి మీరు. లేదు. ఓకే, ఇప్పుడు వాటర్లో పుట్టింది కానీ వాటర్లో చనిపోద్ది. వాటర్లో పడితే చనిపోద్ది అనమాట. ఏంటో చెప్పండి. తెలియదు నాకు. సరే, ఇంకో క్వశ్చన్ అడతా, చెప్పండి. ఒక స్కూల్లో దొంగ పడ్డాడు అనమాట. దొంగ పడితే హిందీ మేడం వచ్చేసి చోర్ అనింది, ఇంగ్లీష్ మేడం వచ్చేసి థీఫ్ అనింది, మ్యాథ్స్ సార్ వచ్చేసి 420 అన్నాడు, సోషల్ సార్ వచ్చేసి ద్రోహి అన్నాడు. ఇదంతా బాగానే ఉంది కానీ సైన్స్ సార్ ఏమని ఉంటాడు చెప్పండి మీరు? సైన్స్ సారా? సైన్స్ సార్ కూడా దొంగ అంటాడు. ఏముంటాడు? తెలుగు మేడం అనేసింది కదా, తెలుగు లాంగ్వేజ్ సైన్స్ కానీ అదే కదా, తెలుగు సైన్స్ అయినా అదే కదా. మరి ఇంగ్లీష్ సార్ కూడా దొంగ అనొచ్చు కదా, థీఫ్ అని ఎందుకు అన్నారు? అది ఇంగ్లీష్, అది అందుకనే సైన్స్ సార్ ఏమని అంటాడు? అది ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో తెలుగుని ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్లో అంటాడు. సైన్స్ అనేది తెలుగు ద్వారానే కదా వచ్చేది, అది అందువల్ల దొంగ అతను. దొంగ కాదు, దొంగ ఎందుకంటే తెలుగులో అది. ఇప్పుడు మ్యాథ్స్లో కూడా దొంగ అనాలి కానీ 420 దేనికని ఉంటారు చెప్పండి? సో సైన్స్ సార్ ఏమన్నారు? ఏమన్నా మీరు చెప్పండి, చెప్తా. నేను అడిగా మిమ్మల్ని క్వశ్చన్, మీరు ఆన్సర్ చేయాలి. మీరు చెప్తే నేను చెప్తాను. తెలుసుకోవాలనుందా? తెలుసు. యూట్యూబ్లో ఈ వీడియో రిలీజ్ అవ్వగానే కామెంట్స్ చూడండి, ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. బ్రో ఆగు బ్రో, ఒక్క నిమిషం బ్రో, ఎందుకు పరిగెత్తేస్తున్నావు? కాదు, గన్ను కాదు ఇది, మైక్. ఓకే అన్న. గన్నా మైకా? మైక్. క్లారిటీ వచ్చిందా? చిన్న ఫన్నీ క్వశ్చన్ అడగదు, ఆన్సర్ చేస్తావా? ఖచ్చితంగా చేస్తా. వాటర్లో పుట్టింది, వాటర్లో ఏం కానీ చచ్చిపోద్ది, ఏంది అది? రావట్లేదా? తెలీదు. థింక్ చెయ్యి.
వాటర్లో పుట్టింది, వాటర్లో ఏం కానీ చచ్చిపోద్ది. కొంచెం కూడా లేదు. ఇంత క్వశ్చన్ కూడా లేదు. సరే ఇంకో క్వశ్చన్ అడతా. ఒక స్కూల్లో దొంగ పడ్డాడు అనమాట. దొంగ పడితే ఇంగ్లీష్ సార్ చూసి థీఫ్ అన్నాడు, తెలుగు మేడం చూసి దొంగ అనింది, మ్యాథ్స్ సార్ చూసి 420 అన్నాడు, సోషల్ సార్ చూసి ద్రోహి అన్నాడు, సైన్స్ సార్ ఏమన్నాడు చెప్పు? నాకు అంత నాలెడ్జ్ లేదు బ్రో ఈ క్వశ్చన్స్ పైన. చిన్న క్వశ్చన్ అది. ఎప్పుడు ఇట్లాంటివి వినలేదు. సరే ట్రై చేయి ఒకసారి. తెలీదు బ్రో. తెలీదా? తెలుసుకోవాలని ఉందా? చెప్పండి. ఖచ్చితంగా తెలుసుకోవాలనిపిస్తుంది కదా? చెప్పండి. ఈ వీడియో రిలీజ్ అవ్వగానే యూట్యూబ్లో కామెంట్స్లో మన వాళ్ళు గుద్దేస్తారు, అప్పుడు చూసే బ్రో. సరే. ఏం పార్సల్ ఏమైనా తెచ్చారట? లేదు లేదు, బండి ఏమన్నా తెస్తారేమన్నా. ఓకే ఓకే. కాదు బ్రో, మీ పేరు? విశాల్ బ్రో. విశాలా? ఏం లేదు, ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్ అడదా, చెప్తారా? చెప్తానండి. చెప్తారా? చెప్పనా? ఓకే. ఒక స్కూల్లో దొంగ పడ్డాడంట. దొంగ పడితే హిందీ సార్ వచ్చేసి చోర్ అన్నాడు, తెలుగు మేడం వచ్చేసి దొంగ అనింది, ఇంగ్లీష్ సార్ తీఫ్ అన్నాడు. ఇదంతా బాగుంది. మీకు తెలిసి సైన్స్ సార్ ఏమని ఉంటాడు చెప్పండి? సైన్స్ సారా? సైన్స్ అంటే సైన్స్లో 3 ఉన్నాయి కదా, బయాలజీ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. సరే ముగ్గురికి కలిపి ఒకటే చెప్తారులే ఆ స్కూల్లో. ముగ్గురికి కలిపి ఒకరే చెప్తారు. సరే ఒకరు అనుకుందాం. ఒకరే ఒక దొంగనే అంటాడు. ఒకే దొంగనే. అందరు కలిపి ఒకే దొంగని ఎందుకు అడగాలి? దొంగ ఒకటే పడ్డాడు కాబట్టి. దొంగ ఒకటే పడ్డాడు, అందరు కలిపి అంటే అందరు టీచర్లు ఒకే క్లాస్లో ఉన్నారా? ఒకే కానీ కానీ మీటింగ్ జరుగుతుంది. ఓకే, మీటింగ్ జరుగుతున్నప్పుడు వచ్చాడు. మీటింగ్ జరుగుతుంది కాబట్టి వచ్చాడు. ఓకే, లాజిక్గా ఉంది ఇప్పుడు. ఓకే, ఆ దొంగనే అందరూ ప్రిన్సిపల్ ఏమంటాడు? ఫస్ట్ మీరు సైన్స్ సార్ చెప్తే నేను ప్రిన్సిపల్ చెప్తా. సరే సార్, మధ్యలో సైన్స్ సార్ అంటే సోషల్ సార్ మిస్ అయిపోయాడు. సోషల్ సార్ ఏమన్నా అంటే ద్రోహి అన్నాడు, మ్యాథ్స్ సార్ ఏమన్నా అంటే 420 అన్నాడు. అంత క్లారిటీ ఉంది బ్రో. సైన్స్ సార్ క్లారిటీ లేదు. ఒకటే క్లారిటీ. ఏమంటాడు మీరు చెప్పాలా? సైన్స్ సార్ ఏమంటాడంటే, రేపు పొద్దున్న నేను లీవ్ పెడతాను, అప్పుడు వచ్చి దొంగతనం చేసుకో అంటాడేమో. కాదు బ్రో, దొంగతనం అయిపోయింది. తర్వాత సైన్స్ సార్ దొంగతనం ఎప్పుడు చేస్తామని అడగట్లా, దొంగని ఏమన్నాడు అంటున్నా. దొంగనేమన్నాడు? చుట్టూ అంతా నాటకమై మొత్తానికి ప్లాన్ చేస్తారా? ఇంకో కెమెరా ఏం లేదు కదా? లేదు, ఇది ఒకటే బ్రో. ఆన్సర్ తెలియదంటే తెలియదని చెప్పండి. దేనికి? నాకెందుకు తెలియదు, ఆలోచిస్తున్నా. నేను ఇన్ని ఆన్సర్లు చెప్పినండి, చిన్న ఆన్సర్ చెప్పలేనా? చెప్పండి. సైన్స్ సార్ వచ్చి ఫిజిక్స్లో ద లా ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ద బాగానే ఎందుకులే, మీమ్స్ అవన్నీ వేస్తారేమో. వద్దు, మీమ్స్ వద్దులే, మామూలుగానే. సైన్స్ సార్ సరే, సైన్స్ సార్ మూగోడు ఏంటే? సైన్స్ సార్ మూగోడు ఏంటే? నువ్వు ఇప్పుడు సైన్స్ సార్ మూగోడు కాదు బ్రో. నువ్వు ఎందుకే చెప్పాలి అది? చెప్పు. సైన్స్ సార్ మూగోడు అయితే పాఠాలు అంటే చెప్తాడు, తీసుకోరు కదా అసలు. ఓకే సరే, సారీ. సైన్స్ సార్ మౌన వ్రతం చేస్తుంటే సైకి చేసి చూపిస్తాడులే, చెప్తాడు. అప్పుడు సైకి చేసి చెప్తాడు కదా, చెప్పలేదు కదా ఏమంటాడు? అట్ట కాదు బ్రో, సైన్స్ సైకి చేసిన అన్నాడు. ఎట్టా వచ్చాడు దొంగ వచ్చాడు అని అంటాడు. ఆ దొంగ వచ్చాడు అన్నట్లేదు, చీకటి అయితే తెలుసా? తెలీదు బ్రో. నాకు తెలీదు బ్రో. తెలీదా? చెప్పి ఒప్పేసుకుంటున్నా. ఇప్పుడు నీకు ఆన్సర్ చెప్పను నేను, ఎందుకంటే ఇంత ల్యాగ్ చేసావు కాబట్టి. ఖచ్చితంగా ఈ వీడియో చూసి కామెంట్లో చూస్తేనే తప్ప నీకు ఆన్సర్ తెలియదు బ్రో. ఓకేనా? ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఎందుకు ఏమంటాడు?